సార్, ఇప్పుడున్న పరిస్థితులు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చెప్తున్నారు, బాగుంది. కానీ అంటే మీరు ఎన్నో ఏళ్లుగా ఆ వృత్తిలో ఉన్నారు, మాస్టర్గా పనిచేశారు హోటల్లో. ఇలా వయసు మీద పడడం వల్ల లేతే నుంచుని పని చేయలేకపోతున్నారనో ఇలా ఏదో ఒక కారణం మీద పని తక్కువైంది, పని తగ్గడం జరిగింది. అంటే ఎలాంటి ఇబ్బందులు, ఎందుకు కాదంటూ ఉండేవాళ్ళు, ఏం జరుగుతుంది? నేను పని చేసే దగ్గర సార్ ఎక్కువ పని చేయాలంటే కొంచెం స్ట్రెయిన్ అయిపోతున్నాను. అందుకని కొంచెం చిన్న చిన్న పనులు చేయాలి, పెద్ద పనులు చేయకపోతేనేమో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఏం చెప్తూ ఉండేవాళ్ళు అక్కడ? వంట పని అన్నీ చేయాలి. ఇదివరకు కూడా వాళ్ళకే చేసిన వాళ్ళకే చేశాను, చాలా కాలం వాళ్ళ దగ్గరే వెళ్ళారు, వాళ్ళ దగ్గరే చేశాను. ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే అంత పెద్ద పెద్ద గిన్నెలు దించడం, పైన పెడతాం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వీలున్నంత వరకు చిన్న పని ఏమన్నా ఉంటే పిలుస్తున్నారు, పెద్ద పనులకు పిలవట్లేదు. అసలు పిలవట్లేనట్టే. ఈ మధ్యకాలంలో నేను టీ అమ్ముకోవటం మొదలుపెట్టిన తర్వాత ఇక మనకు సంబంధాలు లేనట్టుగా అయిపోయినాయి. అందుకని అంటే ఈ షాపు లాంటిది అయితే కూర్చొని అమ్ముకోవచ్చు, ఇట్లా పెట్టుకుందామని ఆలోచన వచ్చి తర్వాత జీ తెలుగులతో సంప్రదించాం. ఇప్పుడు అది ఏదైతే టీ పెట్టి దాన్ని బయటికెళ్ళి షాపులమ్మడే నడుచుకుంటానే షాపులమ్మడే వెళ్ళుకుంటూ పోసుకుంటూ వెళ్ళాలి. తర్వాత సాయంకాలం వెళ్ళి మళ్ళీ డబ్బులు వసూలు చేసుకోవాలి. వాళ్ళ ఉద్దేశంలో ఒక టీయేగా అనుకుంటారు. వాళ్ళకు ఒక టీ, నాకు అర్ధపావు కూరగాయలు వస్తాయి. ఎవరైనా వచ్చారు సార్ ముందుకి సహాయం కానీ, చుట్టాలు కానీ, స్నేహితులు ఎవరైనా ఉన్నారా? చుట్టాలు ఉన్నారు కానీ వాళ్ళు మనకు సహాయం చేసే స్థితిలో లేరండి. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు కూడా రోజు కూలి. ఎప్పుడన్నా అప్పుడప్పుడు 200-300 ఇచ్చి వెళ్తారు. తాతయ్య ఉంచుకొని చేతిలో పెట్టి వెళ్తూ ఉంటారు. అయినా తీసుకోవడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంటుంది. దాదాపు 40 ఏళ్ళుగా వంట చేశారు. ఎంతోమంది శిష్యులు, ఎంతోమందికి చాలా మంది నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఓనర్స్ అయిపోయారు. కానీ వాళ్ళు బాగుండవా బాబాయ్, కాఫీ తాగేళ్ళు, ఇంతే. చాలా బాధ అనిపిస్తుంది కదా సార్. నాతో ఇప్పుడు అవసరం లేదు, నేను పెద్ద పని చేయలేను కదా, వాళ్ళకి అవసరం లేదు. దానికోసమే ఇక ఏదన్నా చేసుకోవాలి అని ఆలోచన వచ్చిన తర్వాత మీ ప్రోగ్రాం చూశాను. ఆమె గారే అన్నారు, ఏమండి మనం కూడా ఫోన్ చేస్తామా, రోజు అదే టీవీ ఆ టైంకి అదే పెడుతుంది. ఆ తర్వాత కాల్ వచ్చింది, మాట్లాడారు. సరే అప్పటి నుంచి ఈమెకు నమ్మకం వచ్చింది. ఆ పరిస్థితిలో ఉన్నాం సార్. ఇంత వయసు వచ్చాక కూడా తన భార్య కోసం కనీసం రోజులో 2 పూట్లైనా కడుపు నిండా అన్నం పెట్టాలి అని భావిస్తున్నారు ఆయన, పెద్ద ఆయన. సో వాళ్ళ కోసం ఇంకో చివరి ప్రయత్నం కనుక మనం చేస్తే వాళ్ళకి సొంతంగా ఒక కిరాణా షాప్ రాబోతోంది. సో చివరి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? రమేష్ గారు, మీరు చెప్తున్నట్టు ఉన్న పరిస్థితులన్నీ అర్థమవుతున్నాయి. సో అమ్మ, మీ పేరు? నిర్మల గారు, మీరు కూడా మొదటి నుంచి పని చేస్తూ వచ్చారా, లేకపోతే ఇప్పుడు పని చేయాలి కాబట్టి పని చేస్తున్నారా? ఫస్ట్ నుంచి పని చేయలేదు సార్. ఫస్ట్ నుంచి మా కుటుంబం బాగుండింది. మా ఆయన వాటలేకపోయేవాడు, రోజుకు 200 రూపాయల కూలి తెచ్చేవాడు. ఆ 200లతో ఇంట్లో అన్నం వండుకుంటా, పిల్లల్ని బడికి పంపించుకుంటా, చక్కగా కాపురం చేసుకుంటా మేము బాగా ఉన్నాము. ఈ 5 సంవత్సరాల తర్వాత పాపలకు 5వ సంవత్సరం పెట్టిన తర్వాత మా ఆయనకు బెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. బెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు సార్. ఈ 6 సంవత్సరాలు నేను బేల్దర పనికి పోయి నేను ఇంట్లో పోషించుకుంటున్నాను సార్. జాగాజాను 3 గంటలకు లేచి వాళ్ళకి అన్నం కూర చేసి మా ఆయన బాత్రూమ్ తీసుకోపోయి ఇంట్లో పెట్టేసి నేను బేల్దర పనికి వెళ్ళిపోతాను సార్. సందలం 7 గంటలకు వస్తాను సార్. 7 గంటలకు వచ్చి మళ్ళీ పిల్లలకి అన్నం వండి పెట్టుకొని ఈ కుటుంబం నేను చేసిన రోజులు బాగుండింది సార్. మా కుటుంబం ఇప్పుడు నాకు ఒంట్లో బాగా లేకుండా వచ్చినప్పుడు 6 నెలలు సార్ నాకు బాగా లేకుండా. ఈ 6 నెలలు పనికి వెళ్ళలేరు కదమ్మా? ఈ 6 నెలలు నేను పనికి వెళ్ళలేకపోయాను సార్. నేను ఈ 6 నెలల తర్వాత మా ఆయన మా పాప రోడ్డు మీదకు బండి తీసుకోపోయి లారీలు పొడుగుతో అడుక్కుంటున్నాం సార్. మేము బాధలు మోసే అభాగ్యులం, బతుకులు ఈడ్చే అనాథలం. బతుకు వద్దు అనిపిస్తుంది సార్. మాకు ఏ లారీ గుద్ది పోతుందో, మా పాప ఏమైపోతుందో, మా ఆయన ఏమైపోతాడో
ఈ జీవితం మాకెందుకు అనిపిస్తుంది సార్ ఒక్క సూరి అడవరి రోజు లేదు సార్ మేము. ఈ జీవితం నాకు ఒక్కదానికే ప్రాపించిన రాసిందని ఆలోచించుకుంటాను సార్. ఒక్కొక్క రోజు ఇసం తెచ్చుకొని తిని చచ్చిపోవాలనిపిస్తుంది సార్ నా ప్రాణము. నాయనా నాకు టపాసులు అంటే అమ్మ టపాసులకు డబ్బులు లేవు. ఆ టపాసుల డబ్బులు 4 చీరలు రేషన్ బియ్యం వస్తాయి, 4 పూటలు అన్నం తిందామని చెప్పుకుని నా చిన్న పాపకు చెప్పుకున్నాను. నా పెద్ద పాపకు అందరూ పక్కన ఇళ్ళల్లో టపాసులు కాలుస్తుంటే అమ్మ వాళ్ళు చూసి టపాసులు కాలుస్తుంటే మీరు ఆనందపడండి, బాధపడబాకండి. మనం తెచ్చుకునే టపాసుల్లో 6 చీరలు బియ్యం వస్తాయి అమ్మ, రేషన్ బియ్యం 6 చీరలు బియ్యం మనం 6 రోజులు తింటాం, కడుపు నిండా అన్నం అని చెప్పుకునే రోజులు. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు అన్ని కళ్ళలై ఎదురు చూసి ఒక్కొక్క సూరు సార్ అన్నం కూడా తిన్నాం సార్ మేము. ఈ బిడ్డలు ఏమైపోతారా, ఈ బిడ్డలు మేము చచ్చిపోతే మా బిడ్డలు ఎవరు చూస్తారని అదొక దిగులైపోతుంది సార్ మాకు రేత్రి. ఈ బిడ్డలు బండేసు అని వాళ్ళిద్దరు సాయం చూస్తే కడుపు దొరుకోపోతుంది సార్ మాకు. అయితే మా ఆయన నలుగురితో ఇప్పుడు బాగుంటే నాకు కుటుంబం నాకు ఎంత బాగుండని అనిపిస్తుంది సార్ నా మనసు. తిరగా చూస్తే లేక మాకు దేవుడు రాతలు ఇట్లా తిరగా రాసినాడు సార్ నాకు. కడుపులోని పుస్తకం నేను నారాయణ హాస్పిటల్కి పోయాను సార్. నారాయణ హాస్పిటల్కి పోతే పరీక్ష చేసినారు సార్. నీకు ఎమర్జెంట్గా ఆపరేషన్ చేయాలమ్మని చెప్పారు సార్. ఆపరేషన్ చేసుకుంటే నాకాడ డబ్బు లేదమ్మా, నాకు వెనక ముందు పెట్టేవాళ్ళు ఎవరు లేరమ్మా, నేను ఆపరేషన్ చేసుకుంటే నా కేవలం మాకు అన్నం వండి పెట్టేదానికి ఆపరేషన్ వద్దన్నా సార్. నాకు ఆపరేషన్ చేసి ఇంట్లో పండేస్తే నువ్వు చూస్తే లేకపోతే పిల్లకాయలు చూస్తే చిన్న పిల్లకాయలు అయిపోయినాయి, నాకు వండి పెడతారా మీకు చేసి పెట్టేదే, నాకు ఆపరేషన్ చచ్చిపోతే చచ్చిపోతాను, ఇట్నే పోతానని. అయినా నా భార్యను బ్రతికించుకోవాలయ్యా, నా బిడ్డలను చదివించుకోవాలి, ఇదే నా పట్టుదల. ఆ సకాయంతం సార్ నీకు కానీ ప్రోగ్రాం చూసిన ఒక టైం నాకు గుండె ధైర్యం వచ్చింది సార్. ప్రతి పన్న ప్రోగ్రాం కాడకు పోయి జీతం లేకన్నా పోయి నా బిడ్డల బాధలు చెప్పుకొని నా బాధలు చెప్పుకునే దానికి నీ ప్రోగ్రాంలోకి వచ్చాను సార్. మాకు తప్పకుండా సాయం చేస్తారని చెప్పి మేము 1 కోటి ఆశలు ఒప్పుకున్నాను సార్. నాకు ఈ సాయం పొందుతా నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని తిరుపతికి పోయేసి ఎంట్రుకలు ఇచ్చి గుండు కుట్టించుకుంటా అని చెప్పి మొక్కున్నాను. ప్రతిరోజు ఈ కన్నీరు కారం రోజు ఉండదు సార్ నాకు. ప్రతిరోజు ఇంట్లో ఏడిస్తే మళ్ళీ ఈ పిల్లలు ఏడుస్తారని చెప్పి బయటికి వెళ్ళి దూరంగా వెళ్ళి ఏడ్చుకుంటాను సార్. మొన్న దీపావళి పండుగ రోజు అందరిళ్ళల్లో పచ్చగుంటు నా బిడ్డలు అట్టే ఉండేరు సార్. అట్టాడని నా బిడ్డలకు చెప్పుకుంటే ఆ బిడ్డలు అక్కడ బాధపడతారని నేను చెప్పుకోను సార్. గుంటూరు జిల్లాకి చెందిన ప్రసన్న ఆవిడ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాల్లో పెరిగారు. కనీసం పెళ్లి జరిగితే కుటుంబ కష్టాలైనా కొన్ని తీరుతాయి అని అందరూ భావించారు. కానీ పెళ్లి జరిగి 2 పిల్లలు పుట్టగానే భర్త తాగుడుకు బానిసైపోవడంతో ఆయన రైలు కింద పడి చనిపోవడం, తాగిన మత్తులో ఆవిడ ఇంకా కష్టాల్లోకి తోసింది. మా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రోజు మధ్యాహ్నం అంతా అందరూ అన్నం తింటున్నారు, అది కింద పడేస్తే అది ఏరుకుని తింటున్నారు. పిల్లలు మేము ఆఖరి చూపు కూడా నోచుకోలేకపోయాము. ఎందుకు చూడలేకపోయారు మీరు? ఎందుకు? ఏమైనా అడ్డంకులు ఏమైనా ఉన్నాయా? ముక్కలు అయిపోయాడండి. అన్నం లేకపోతే ఒకసారి అనాథాశ్రమంలో బాబా చూసి వాళ్ళు పెడుతున్నారండి. పిల్లలకు కూడా పెట్టుకోలేక పస్తులుండి ఒక్కోసారి మొత్తం చనిపోదాం అనుకున్నామండి మేము.